సింహరాశి వారికి వృత్తి నిమిత్తం కార్యాలయంలో టెన్షన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. కాస్తంత వెసులుబాటు కూడా లేకుండా ఇంటెన్షనల్ గా మిమ్మల్ని టార్గెట్ చేసినట్టుగా ఇబ్బంది పెట్టే పై అధికారుల వలన కాస్తంత నలతకు గురయ్యే అవకాశం ఉంటుంది. క్రమేణా ఈ పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి. కొన్ని పరిణామాలు రావడము మన ఎదుగుదల కోసమే. అందులో నుంచి మనం ఎదగగలిగితే తిరిగి విసిరే సవాల్లో మనం చాలా చాకచక్యంగా వ్యవహరించగలుగుతాం. ఒకసారి ఒక విషయంలో సమస్య వస్తే అది మనంతట మనమే 100% చక్కగా అది సరిదిద్దగలిగితే మళ్ళీ ఆ సమస్య రాదు కదా. ఇది ఒక్కసారి ఆలోచించండి. ప్రస్తుతం ఏదైతే మీ జీవితంలో నడుస్తోందో మూడొంతులు చేస్తున్నటువంటి తప్పుల మీదగానే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కావున జాగ్రత్తగా ఉండి మంచి నిర్ణయం చెయ్యండి. ఇష్టపడ్డ వ్యక్తితో వివాహం కోసం ఎంతగానో ప్రయత్నిస్తారు. కొంతమంది ఒప్పుకోక ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. వ్యక్తిగత జాతకంలో వివాహరీత్యా ఇబ్బందికరమైన మార్పులు ఉన్నప్పుడు, ఏదైనా ఎఫ్లిక్షన్ ఉన్నప్పుడు, సమస్య ఉన్నప్పుడు, వివాహం జరగక ఆటంకాలు ఏర్పడటము, అవి ఆలస్యం అవ్వటము ఈ విధంగా ఏర్పడుతుంది. ఒకసారి పర్సనల్ హారోస్కోప్ చెక్ చేయించుకుంటే పరిస్థితులు మన చేయి దాటకుండా మంచి నిర్ణయం తీసుకోగలుగుతాము. దూర ప్రయాణాలు, తాత్కాలిక ప్రయాణాలు, వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు కలిసి వస్తాయి. సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు. మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కుటుంబపరమైనటువంటి వ్యవహారాలలో స్వల్పమైన చికాకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. సంతాన సంబంధమైన అంశాలు కావచ్చు, పెద్దవాళ్ల రీత్యా సమస్యలు కావచ్చు, ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మంచి చెడులు ఎవరికి గట్టిగా చెప్పలేక, తప్పు చేస్తున్న వాళ్ళని మందలించలేక, నిజాలు తెలిసినప్పటికీ చెయ్యగలిగింది ఏమీ లేక నిరాశ చెందే అవకాశం ఉంటుంది. విందు వినోద కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనగలుగుతారు. పండగ వాతావరణాన్ని కాస్తంత సంతోషంగానే గడపగలుగుతారు. ప్రస్తుతానికి ఇది మీకు కాస్తంత ఊరట కలిగించే అంశంగా మారుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు సూర్యాష్టకాన్ని పఠించండి.